గోదావరి గోసయాత్ర బీఆర్ఎస్ పెద్దల మెప్పు కోసమేనని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కౌటం సతీష్, ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాసుల కోసం కక్కుర్తి పడడం మూలంగానే నాణ్యత లోపించి మేడిగడ్డ బీటలు వారడం జరిగిందని ఆరోపించారు. పాపం బీఆర్ఎస్ చేసి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లాలని గోదావరి గోసయాత్ర చేపట్టినట్లు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి భారమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని కాగ్ నివేదిక చెప్పినట్టు పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు వచ్చిన క్రాక్స్ మూలంగా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్పిన మేరకే నీటిని సముద్రంలోకి వదలడం జరిగిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం నీరు లేకుండానే మొన్న రైతులు రికార్డు స్థాయిలో వరి పండించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా గోదావరి ఎండడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వ పాపమేనన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సహేతుకంగా అన్ని ఆధారాలతో చర్చించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. నిజంగా ప్రజల పక్షాన పోరాడే నాయకులే అయితే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరకు సమస్యను తీసుకెళ్లకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. గత కొద్ది వారాల నుండి మన గోదావరికని ప్రాంతంలో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఒక యాత్ర గురించి, ఆ యాత్రకు గల కారణం ఏంది అని అంటే వాళ్ళు చెప్పే విషయమే, గోదావరి నది అంతా కూడా ఎండిపోతుంది, మొత్తం ఎడారిలా మారిపోయింది అని చెప్పని గోదావరి గోస అనే ఒక పేరుతోటి వాళ్ళు మళ్ళొకసారి ప్రజల ముందుకు నాటకం కోసం ఈ యొక్క యాత్ర చేపడుతున్నారు. అంటే ఈ యాత్ర చూస్తే మాకు ఒకటే ఏం గుర్తుకొచ్చిందంటే, 100 ఎలుకలను తిన్న పిల్లి అట కాశీ యాత్రకు బయలుదేరింది. అంటే చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పనేసి. అట్లనే వీళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ గోదావరి గోస అనే ఒక యాత్ర పేరుతోటి వీళ్ళు ఇవాళ యాత్ర చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకు మేము ఈ మాట అనాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన యొక్క ఉత్తర తెలంగాణ వైపు ఉన్నటువంటి ప్రాణహిత నది ప్రవాహం ఏదైతే ఉందో ఇటు నుంచి వచ్చేది గ్రావిటీ ఫ్లోకి అనుకూలంగా కట్టాల్సినటువంటి తుమ్మిడిహెట్టి ప్రాంతంలో కట్టాల్సినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్ట్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం ఆ యొక్క ప్రాజెక్ట్ రీటెండరింగ్ అనే పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక పేరుతోటి ఇటు గోదావరి నది ఇటు ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల నది కలిసిన తరువాత కొద్ది దూరానికి ప్రాంతకి అంటే దిగువ ప్రాంతంలో ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది నిర్మించి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళు చేసిరు. అయితే మేము ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం ప్రస్తావన తీయడానికి గల కారణం ఏంటని అంటే, కేవలం మేము చెప్పే విషయం ఒకటే, మేము ఏ నాయకులని వ్యక్తిగత విమర్శలకు లేదంటే వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికో మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం ప్రజలు ఈ యొక్క మేధావి వర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం వల్లనే ఇవాళ గోదావరి నది ప్రాంతాన నీరు లేకపోవడం అనే వాస్తవాన్ని గమనించాలని చెప్పనేసి మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క మేడిగడ్డ విషయానికి వస్తే మొత్తం 7 లింకులతోటి 56 ప్రాజెక్టు వర్క్లతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పడితే అందులో మొదటి లింకు అంటే ఈ మన ఇప్పుడు గోదావరి ప్రాంతం ఏదైతే ఎండిపోయి ఉందో అది ఉత్తర తెలంగాణ వైపు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కట్టినటువంటి ఈ యొక్క మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్కి గుండెకాయ అయినటువంటి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7 ప్రాంతంలో 21 అక్టోబర్ 2023 తేదీ రోజున నాణ్యత లోపాల వల్ల కుంగిపోవడం జరిగింది. ఈ నాణ్యత లోపాల వల్ల కుంగిపోవడంతో అంటే ఈ 21 అక్టోబర్ 2023 అప్పుడు ఉన్నటువంటి హయాం ప్రభుత్వం ఎవరిది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులదే. వాళ్ళు కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళు నాణ్యత లోపంతో నిర్మించినటువంటి మేడిగడ్డ కుంగిపోవడం జరిగింది. ఆ కుంగిపోవడం వల్లనే ఈ యొక్క ప్రాజెక్టు ఈ లింక్ 1కి సంబంధించి ఏదైతే ఉందో ఇది లేఅవుట్ మ్యాప్, ఈ యొక్క ఏరియల్ లేఅవుట్ మ్యాప్లో కాళేశ్వరం ప్రాజెక్టు వారు ఇచ్చిన దాంట్లో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత, అసలు మేడిగడ్డనే మేము ఎందుకు సెంటర్ చేస్తున్నామంటే మేడిగడ్డ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రాణహిత గోదావరి నది 2 కలయికలతోటి కలిసినటువంటి ఈ యొక్క నీటి ప్రవాహాన్ని ఉబికిపట్టి వాటిని మళ్ళీ ఇటు అన్నారం బ్యారేజ్కి ఎత్తిపోసి అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్లా నుంచి శ్రీపతిరావు వెల్లంపల్లి ప్రాజెక్టుకి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఈ యొక్క ప్రాణహిత నది ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని ఉత్తర తెలంగాణ ప్రజలకు అందించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందనే చెప్పని రాజకీయ విమర్శలు మేము ఎప్పుడు కూడా చేయలేదు. అధికారికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా నాణ్యత లోపాల వల్లనే, కేవలం నాణ్యత లోపాల వల్లనే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కుంగింది. కాబట్టి ఇకపై ఈ యొక్క బ్యారేజ్ వద్ద నీళ్లు ఎట్టి పరిస్థితిలో నిల్వ చేయరాదు. చేసిన ఎడల ఆ బ్లాక్ 7 ప్రభావిత ప్రాంతం ఏమైతే ఉందో అది పక్క బ్లాక్ల వైపు పడి ఆ మేడిగడ్డ బ్యారేజే
కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా అథారిటీ వాళ్ళు అధికారికంగా వెల్లడించారు. వాళ్ళు అందులో సంజయ్ కుమార్ సైబల్ సార్ గారు అధికారికంగా 1 నవంబర్ 2023 వరకు ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కట్గా చెప్పింది. ఇది మేము ఇవాళ కొత్తగా చెప్పింది కాదు. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ గోదావరి గోస అని చెప్పేసి ఒక యాత్ర చేపట్టింది. ఆ యాత్ర ఎందుకు చేపట్టింది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారి అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రజలంతా కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తే ఎన్నడూ లేని విధంగా నిధులు తేవడం కానీ, అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి శ్రీధర్బాబు గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో నోచుకోలేదు. మరి గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ పేరును చూసి ఓర్వలేని పరిస్థితిలో గోదావరి గోస అని చెప్పేసి యాత్ర చేపట్టడం జరిగింది. ఆ గోదావరి గోసనే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు శాపమైంది. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కల్వకుంట్ల కుటుంబం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రాజెక్టును మోసం చేసి తెలంగాణ ప్రజల పేరిట నెత్తిన శాపమై ఇవాళ వాళ్ళని చిత్తశుద్ధి లేకుండా చిత్తుగా ఓడించడం జరిగింది. వాళ్ళు ప్రతిపక్షాల హోదా ఉండడానికి కారణం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కారణం. దీన్ని ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన కానీ, కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణ ఉత్సవం కానీ, సమ్మక్క సారక్క జాతరలో కానీ ఇట్లా చేసుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలలో కూడా ప్రజల పక్షాన నిరంతరం పనిచేసుకుంటూ నిధులు తీసుకురావడం కానీ, ప్రతి డివిజన్లో కానీ ఇప్పటికి కూడా మీరు చూడాల్సింది ఉంది. గత 5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఎన్నడూ లేని విధంగా రోడ్ల మరమ్మతులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, పోల్స్ కానీ చేయడం జరుగుతుంది. మరి 5 సంవత్సరాలలో ఎక్కడన్నా కానీ ఏ వార్డులో కానీ రోడ్లు వేయడం కానీ ఏదైనా ఉంటే మీరు చెప్పాలి. ఈ మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు బైరిమల్ల రాజ్ కుమార్, దుర్గా ప్రసాద్, ఈగ ప్రశాంత్, అల్లి శంకర్, చొప్పరి శ్రీనివాస్, ధూళికట్ట సతీష్, నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.